నమస్తే. దమ్మున్నోడే నాయకుడు, దమ్ములేనోడు కూలీగానే మిగలాల్సిందే అన్నట్టుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఘటన. ఏంటి కూలీలు అంటున్నా అనుకుంటున్నారా? అవును, పవన్ కళ్యాణ్ జెండా కూలీలు అనే ఒక వర్షన్ని ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారనే ఉద్దేశంతో అన్నారో లేకపోతే ఏమన్నారో తెలియదు కానీ జెండా కూలీలు అనే పదం వాడొద్దు, గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదమే వాడాలి అని ఒకానొక సమయంలో మైక్లో ఓదరగొట్టి మరీ చెప్పారు. కానీ ఇక్కడ ఒక అతని పరిస్థితి చూస్తుంటే మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అతను ఎవరో బయట వ్యక్తో లేకపోతే అసలు ఈ విషయానికి సంబంధం లేని వ్యక్తి అనుకుంటే మాత్రం పొరపాటే. అతను ఎవరో కాదు, జనసేన పార్టీలో ఉండి పార్టీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తిగా ఉన్నాడు. జనసేన నేతే గోపీకృష్ణ ఈ మాట చెప్తున్న విషయం విజువల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. కూటమిలో జనసేన నేతలకు గుర్తింపు లేదు అని తన ఆవేదనని మైక్ ముందు బయట పెడుతూ ఉంటే చక్కగా అక్కడ కూర్చుని వింటున్న నాగబాబు గారు ఈ పరిస్థితిని చాలా క్షుణ్ణంగా ఇటు రండి చెప్పండి, క్షుణ్ణంగా రండి చెప్పండి అని చెప్తూ ఫస్ట్ మైక్ కట్ చేయండి అన్న దృశ్యమే ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక గోపీకృష్ణ మీద చాలా అసహనానికి గురైన నాగబాబు అక్కడ ఉండలేక సమాధానం చెప్పలేక దమ్మున్నోడే నాయకుడని మాట అడ్డం వేసిపోయారు. అంటే నిజంగా దమ్మున్న నాయకుడు అయితే మాత్రం ప్రజల్లోంచి వస్తానంటే నాగబాబు గారు లాంటి వాళ్లే మధ్యలో అడ్డం పడుతున్నారనే విషయం ఆయనకన్నా తెలుస్తుందో లేదో అని చాలా మంది జనసేనలో ఉన్న నాయకులు ఈ ఇష్యూ ఎక్కడైతే జరిగిందో అక్కడ ఉన్న వాళ్లే అనుకుంటున్న మాట మాత్రం వాస్తవం. ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్తుంది ఏంటి అంటే విశాఖ సౌత్లో జనసేన ఎమ్మెల్యే ఉన్నా సరే ఆధిపత్యం అంతా టీడీపీదే నడుస్తుందనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఈ అన్యాయాన్ని మీరు కనీసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళండి, ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు, టీడీపీదే ఆధిపత్యంగా ఉంది అని చెప్తుంటే ఈయనేమంటాడు, దమ్మునోడే నాయకుడు అంటే టీడీపీకి దమ్ముంది, జనసేనకు దమ్ము లేదని నాగబాబు గారు ఒప్పుకుంటున్నారా అన్నట్టు మాత్రం సిచ్యువేషన్ అయితే అర్థమవుతుంది. అది కదా సార్, కూటమి స్టేజ్ దగ్గర నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించారు సార్. మొత్తానికి కూటమిలో వాళ్ళకి ఉన్న స్పర్ధలు బయటపడ్డాయనే విషయం మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.